హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా రుచులు మీ ఇంట్లో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మ నా ఫేవరెట్ కేఎఫ్సి చికెన్ చేసింది. మీకు కూడా ఎలాగుందో చేసుకొని చెప్పండి. కేఎఫ్సి స్టైల్లో ఫ్రైడ్ చికెన్ని మన వంటింట్లో ఉన్న మసాలాలతోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నానండి. మీరు కూడా చూసి ట్రై చేసి టేస్ట్ చేయండి. కేఎఫ్సి చికెన్ తయారు చేయడానికి లెగ్ పీసులు తీసుకుని ఇలా కట్ చేయించుకోవాలండి. ఇలా కట్ చేయించుకోవడం వల్ల మసాలాలు లెగ్ పీసులు బాగా పడతాయి. ఇప్పుడు లెగ్ పీసులకి ఏవేవి మసాలాలు వేసుకుని ఎలా పట్టించుకుని మ్యారినేట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, చిటికెడు టేస్టింగ్ సాల్ట్ అండి. దీంట్లో ఆనియన్ పౌడర్ వేసుకోవాలండి. ఆనియన్ పౌడర్ మనకు దొరకదు కాబట్టి నేను ఆనియన్స్ ముక్కల్ని పేస్ట్ కింద చేసుకొని నేను ఆ రసం దీంట్లో వేసుకుంటున్నాను. మీరు కూడా రసం ఇట్లా చేసుకుని వేసుకోండి. ఒక బద్ద నిమ్మరసం, నేను మజ్జిగను ఇలా స్మూత్గా చేసుకుని పేస్ట్లా చేసేసుకున్నానండి. చేసుకున్నది ఒక 5 టేబుల్ స్పూన్ ఉంటుందండి. ఇది 1/2 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుంటున్నానండి. ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా మనం కట్ చేయించుకున్న నాటులా ఉన్నాయి కదండి చికెన్ పీసులకి, లెగ్ పీసులకి దీంట్లోకి వెళ్ళేలాగా బాగా కలుపుకున్నాను. చూసారు కదండి, నేను మొత్తం చికెన్ పీసులకి మసాలాలన్నీ పట్టేలా కలిపేసుకున్నాను. నేను వీటిల్లో చికెన్ పీసులు కూడా నేను చిన్న చిన్న చికెన్ పీసులు కూడా వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక నైట్ అంతా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటున్నానండి. మీకు ఒక నైట్ అంతా కుదరకపోతే 8 అవర్స్ అట్లా ఉంచుకోండి. అప్పుడు దీన్ని నేను కోటింగ్ చేసి పైన డీప్ ఫ్రై చేస్తాను. ఇలా స్టీల్ గిన్నెలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుందండి. మీకు నైట్ అంతా ఓవర్ నైట్ అంతా కుదరదు అని అనుకుంటే కనుక ఒక 2 గంటలైనా ఇలా మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ చికెన్ పీసుల్ని నేను ప్లేట్ వేసి దీనిపైన నైట్ అంతా నేను మ్యారినేట్ చేస్తున్నానండి. నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ పీసులు ఎలా ఉన్నాయో చూద్దామండి. చూసారు కదండి, చికెన్ పీసులు బాగా నానిపోయినవి, ఉప్పు కారం అవి బాగా పట్టినవి. ఇప్పుడు వీటిని మరి ఒకసారి ఇలా కలుపుకొని మొత్తం కూలింగ్ పూర్తిగా తగ్గిపోయేంత వరకు, నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇవి ప్రిపేర్ చేసుకోవడం కోసం వీటిలోకి ఏ పిండి కలపాలో నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానండి. దీంట్లో 1 కప్ మైదా పిండి వేస్తున్నాను. చూసారు కదండి, 1/2 కప్ కంటే తక్కువ ఉంటుంది. కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. పైన చికెన్ పీసులు కోటింగ్ చేసుకోవడానికి పైన కోటింగ్ సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలా కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ పీసుల్ని వీటిల్లో కోటింగ్ చేస్తున్నాను. చూడండి, ఈ పౌడర్ అంతా చికెన్ పీసులకు పట్టేలా నేను ఇప్పుడు దీన్ని కోటింగ్ చేస్తా.
ఒక బౌల్లో కూలింగ్ వాటర్ కూడా తీసుకోవాలండి. ఈ వాటర్ ఎందుకు ఇప్పుడు నేను మీకు చెప్తాను. కూలింగ్ తగ్గిపోయిన చికెన్ పీసులు ఉన్నాయండి, చల్లదనం తగ్గిపోయింది పూర్తిగా. ఈ చికెన్ పీస్కి నేను అన్నీ మిక్స్ చేసిన పిండి ఉంది కదండి, మైదా కార్న్ఫ్లవర్ మిక్స్ చేసిన పిండిని నేను పట్టిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని కూలింగ్ వాటర్ బౌల్లోకి తీసుకున్నాను కదండి, చికెన్ పీస్ని దాంట్లో ముంచుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మళ్ళీ పిండి పట్టిస్తున్నాను నేను. మళ్ళీ దీన్ని మొత్తం ఇలా నొక్కుని ఇలా దులపాలండి. దీనిపైన ఉన్న పిండి రాలిపోయేలా దులపాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను నేను. ఈ మైదా కార్న్ఫ్లవర్ కలుపుకున్న పిండి ఉంది కదండి, మళ్ళీ ఇంకా మనకి చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, మళ్ళీ వాటికి మనం కోటింగ్ పట్టించడానికి ఈ ఉండలు ఇలా మళ్ళీ అడ్డొస్తాయి మనకి. అందుకని చెప్పేసి నేను ఇది ఒకసారి జల్లెడ పట్టుకుంటున్నా. చూడండి ఉండలు వచ్చినాయి కదా, వీటి వల్ల మళ్ళీ మనకి సరిగ్గా పిండి చికెన్ ముక్కలు పట్టదండి. చూసారు కదండి, ఇవి తీసేసి పక్కన వేసేసుకోవాలి. మిగిలిన పీసులన్నీ కూడా సేమ్ ఇట్లానే కలుపుకొని ఈ ప్రాసెస్లోనే కలుపుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలండి. నేను లెగ్ పీసులన్నీ పిండి కోటింగ్ చేసేసి పెట్టేసుకున్నానండి. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం, డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని. స్టవ్ వెలిగించేసి నేను బాండి పెట్టుకొని ఆయిల్ పోస్తున్నానండి. ఆయిల్ని బాగా మరిగించి పీసులు ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేస్తాను. ఆయిల్ కాగిందండి, ఇప్పుడు నేను లెగ్ పీస్ వేస్తున్నాను. స్లోగా వేసుకోవాలండి. దీంట్లో ఫ్లేమ్ సిమ్లో పెట్టి 10 మినిట్స్ అలా వేయించుతాను. కింద క్రిస్పీగా వచ్చిన తర్వాత స్లోగా టర్న్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకొక వైపు తిప్పుకుంటున్నానండి నేను. ఈ పీస్ని కూడా ఇంకో వైపు తిప్పుకుంటున్నానండి. ఇది కూడా వేయించుకుంటాను. ఇదిగోండి చూస్తున్నారు కదండి, వేగినవి ఇంకా బాగా కలర్ రావాలండి. ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు తీసుకొని ప్లేట్లో వేసుకుంటాను. ఇదిగోండి కలర్ వచ్చేసి ఇప్పుడు ఇవి తీసేసి నేను ప్లేట్లో వేసేసుకుంటున్నాను. చూసారు కదండి, కలర్ బాగా వచ్చినాయి. క్రిస్పీగా చూడడానికి చాలా బాగున్నాయండి. మిగిలిన చికెన్ పీస్ని కూడా నేను ఆయిల్లో వేస్తున్నానండి. నేను రెండు ఎందుకు వేసుకుంటున్నానంటే అవి వేగడానికి స్పేస్ ఉండాలండి, ఖాళీగా వేగాలి. అందుకని చెప్పేసి నేను రెండు పీసులు వేసుకున్నాను. ఇదిగోండి మిగిలిన పీసులు కూడా క్రంచీగా ఫ్రై అయిపోయినాయి. చూసారు కదండి, ఈజీగా ఇంట్లోనే KFC ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా సేమ్ ఇట్లానే తయారు చేసుకొని టేస్ట్ చేసి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి. చూసారు కదండి KFC స్టైల్లో ఫ్రైడ్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.